ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. షష్ఠ పరిచ్ఛేదం. నరేంద్రుడు తదితర భక్తుల మధ్య సమాధి నృత్యం. ఇంతలో హాజరా వచ్చి కూర్చున్నాడు. అనేక విషయాలు మాట్లాడిన తర్వాత శ్రీరామకృష్ణులు హాజరాతో ఇలా అన్నారు. ఇలా చూడు, నిన్న రామ్ ఇంటికి విజయ్, కేదార్ మొదలైన వారు ఎందరో వచ్చారు. కానీ నరేంద్రుని చూసి నాకు ఎందుకు అంతటి భావపార్వస్యం కలిగింది? కేదార్ను కారణానందపు భూమికి చెందినవాడిగా గాంచాను. నిన్నటి మహాష్టమి రోజున దుర్గాదేవి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింప శ్రీరామకృష్ణులు కలకత్తాకు వెళ్ళి ఉన్నారు. అదర్ ఇంట్లో దుర్గ దర్శనానికి మునుపు రామ్ ఇంటికి వెళ్లారు. అక్కడ పలువురు భక్తులు హాజరై ఉన్నారు. నరేంద్రుణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు సమాధి నిమగ్నులు అయినారు. నరేంద్రుని మోకాలిపై ఒక కాలును ఆంచి ఉంచి నిలబడ్డ స్థితిలోనే సమాధి స్థితులు అయినారు. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నరేంద్రుడు వచ్చాడు. శ్రీరామకృష్ణులు పరమానందం పొందారు. నరేంద్రుడు ఆయనకు ప్రణామం చేసి భవనాథ్ మొదలైన వారితో మాటల్లో పడ్డాడు. అతడి పక్కన మా ఉన్నాడు. గదిలో పొడవైన చాప పరిచి ఉంది. నరేంద్రుడు మాట్లాడుతూ చాప మీద బోర్లా పడుకున్నాడు. నరేంద్రుని చూస్తూ ఉన్న శ్రీరామకృష్ణులకు హఠాత్తుగా సమాధి స్థితి కలిగింది. ఆయన ఆ స్థితిలోనే వెళ్ళి నరేంద్రుని వీపు మీద కూర్చున్నారు. సమాధి నిమగ్నులు అయినారు. భవనాథ్ పాడసాగాడు. శ్రీరామకృష్ణులు బాహ్యస్పృహలోకి వచ్చి ఈ పాట పాడారు. హాజరా ఈశాన్యపు వసారాలో కూర్చుని చేత జపమాల పుచ్చుకొని జపం చేసుకుంటున్నాడు. శ్రీరామకృష్ణులు వచ్చి అతడి పక్కన కూర్చుని అతడి జపమాలను తన చేతిలోకి తీసుకున్నారు. మా భవనాథ్ అక్కడే ఉన్నారు. అప్పుడు సమయం దాదాపు 10 గంటలు. శ్రీరామకృష్ణులు హాజరాతో ఇలా చూడు, నేను జపం చేయలేకున్నాను. చేయగలనులే ఎడమ చేత్తో, కానీ నామోచ్చారణ చేయలేకపోతున్నాను. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు జపం చేయ ప్రయత్నించారు. కానీ అలా ప్రయత్నించిన మరుక్షణంలోనే సమాధి నిమగ్నులు అయినారు. చాలాసేపు ఆ స్థితిలోనే ఉండిపోయారు. చేతిలో మాల వేలాడుతూనే ఉంది. భక్తులు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. విస్మయంతో కళ్ళు విచ్చుకోగా హాజరా తను కూర్చున్న చోటు నుంచే శ్రీరామకృష్ణులను చూస్తూ ఉన్నాడు. చాలాసేపు గడిచాక ఆయనకు బాహ్య చైతన్యం కలిగింది. నాకు ఆకలి వేస్తున్నది అన్నారు. పూర్తిగా బాహ్య చైతన్యంలోకి రావటానికి ఆయన సమాధి స్థితి తర్వాత సామాన్యంగా ఇలా అనటం పరిపాటి. మా ఆహారం తీసుకురావటానికి వెళ్ళబోయాడు. వెంటనే శ్రీరామకృష్ణులు వద్దు నాయనా, ముందు కాళికాలయానికి వెళ్ళి వస్తాను అన్నారు. నవమి రోజు శ్రీరామకృష్ణుల కాళీ పూజ. శ్రీరామకృష్ణులు విశాల ప్రాంగణం గుండా దక్షిణంగా కాళికాలయం వైపు నడవసాగారు. దానిలోని 12 శివాలయాలలో కొలువుదీరిన శివుణ్ణి స్మరిస్తూ ప్రణామాలు చేశారు. ఎడమవైపున ఉన్న రాధాకాంత ఆలయానికి వెళ్ళి అక్కడి మూర్తికి ప్రణామం చేశారు. కాళికాలయానికి వెళ్ళి జగజ్జననికి ప్రణమిల్లి ఆసనంలో కూర్చున్నారు. పిదప ఆమె పాదపద్మాలకు కుసుమాలు సమర్పించారు. తమ తలపైన పువ్వులు ఇడుకొన్నారు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు భవనాథ్తో కొబ్బరి బోండాం ప్రసాదం చరణామృతం పట్రా అన్నారు. భవనాథ్ మా వెంటరాగా శ్రీరామకృష్ణులు తమ గదికి తిరిగి వచ్చేశారు. రాగానే హాజరా ముందుకు వెళ్ళి నమస్కరించారు. హాజరా ఉలిక్కిపడి ఏం చేస్తున్నారు అంటూ కేకలు పెట్టాడు. అందుకు శ్రీరామకృష్ణులు ఇది తప్పెలా అవుతుంది, నువ్వే చెప్పు అన్నారు. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. సాధనల ద్వారా ఎల్లరూ బ్రహ్మజ్ఞానం పొందగలరు అంటూ వాదిస్తూ ఉంటాడు హాజరా. మిట్ట మధ్యాహ్న నైవేద్యానికై హారతి గంటలు మోగాయి. బ్రాహ్మణులు, వైష్ణవులు, బిచ్చగాళ్లు అందరూ ధర్మశాలకు వెళ్తున్నారు. జగజ్జనని ప్రసాదం, రాధాకాంతుని ప్రసాదం అందరికీ పంచబడుతుంది. భక్తులకు జగజ్జనని ప్రసాదం ఇస్తారు. ధర్మశాలలో బ్రాహ్మణ పనివాళ్లు తినే చోట భక్తులు ప్రసాదం తింటారు. శ్రీరామకృష్ణులు భక్తులతో మీరు అక్కడకు వెళ్ళి ప్రసాదం తినండి సరేనా అన్నారు. నరేంద్రుని చూస్తూ నువ్వు వెళ్ళవద్దు, నువ్వు ఇక్కడే తింటావా? నరేంద్రుడు నేను ఇక్కడే తింటాం అన్నారు. భవనాథ్, బాబూరాం, మా మొదలైన భక్తులు ప్రసాదం ఆరగింప వెళ్లారు. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. భక్తులు వసారాలో కూర్చొని మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు అక్కడకు వచ్చి కూర్చొని భక్తులతో ఆనందంగా మాట్లాడసాగారు. అప్పుడు సమయం 2 గంటలైంది. అందరూ ఈశాన్య వసారాలో ఉన్నారు. భవనాథ్ బ్రహ్మచారి వేషంలో ఆగ్నేయ వసారాలో నుంచి హఠాత్తుగా వచ్చాడు.
కాషాయ వస్త్రం చేత కమండలం, దరహాసవదనం. శ్రీరామకృష్ణులు భక్తులు నవ్వారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అతడి మనోభావం ఇదే కదా, అందుకే ఈ వేషం వేసుకున్నాడు నరేంద్రుడు. అతడు బ్రహ్మచారిలా వేషం వేసుకున్నాడు, నేను వామచారిలా వేషం కట్టనా? నవ్వులు. హాజరా: అలాగైతే నువ్వు పంచమకారాలు, చక్రం మొదలైన సాధనలు అనుష్ఠించాలే. వామాచారం గురించి వినగానే శ్రీరామకృష్ణులు మౌనం వహించారు. ఆ మాటలు పెడచెవిన పెట్టారు. హఠాత్తుగా ఉన్మాదిలా నృత్యం చేస్తూ పాడసాగారు. నీ పాదకమలాలను దర్శించాను, నువ్వు నన్నింకా మరిపింపలేవు. రాజ్ నారాయణ్ని చండీ పారాయణం, నకుర్ ఆచార్యుని పాటలు. శ్రీరామకృష్ణులు: ఆహా, రాజ్నారాయణ్ ఎంత అద్భుతంగా దేవీ మహత్యం గానం చేస్తాడు. ఈ విధంగానే అతడు నృత్యం చేస్తూ పాడతాడు. కామార్పుకూర్కు చెందిన నకుర్ ఆచార్యుని పాట కూడా అద్భుతంగా ఉంటుంది. ఆహా, ఏం నాట్యం, ఏం పాట! పంచవటిలో ఒక సాధువు బస చేసి ఉన్నాడు. అతడు ముక్కోపి. కనపడ్డ వారినందరినీ తిడతాడు, శపిస్తాడు. కాళ్లకు పావుకోళ్లు ధరించి అక్కడకు వచ్చాడు. ఇప్పుడు నిప్పు దొరుకుతుందా, ఇక్కడ నిప్పు దొరుకుతుందా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు చేతులు జోడించి ఆ సాధువుకు నమస్కరించారు. ఆ సాధువు గదిలో నుంచి వెళ్ళిపోయే వరకు ముకుళిత హస్తాలతోనే నిలబడ్డారు. అతడు వెళ్ళిపోయాక భవనాథ్ నవ్వుతూ శ్రీరామకృష్ణులతో, ఆ సాధువు పట్ల మీకు ఎంత భక్తి అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అతడు తమోగుణ నారాయణుడు. తమోగుణ వ్యక్తులను ఈ విధంగానే సంతుష్టులను చేయాలి. పైగా అతడు సాధువు కూడా. గోలోకధామ ఆట గెలుపు ధార్మికునిదే. భక్తులు గోలోకధామం అనగా అనేక మజిలీలు గమనించి చివరకు స్వర్గం పొందటానికి పాటుపడే వైకుంఠపాళి లాంటి ఆట. తప్పుదారిలో పడితే నరకంలో పడిపోతారు. ఆట ఆడారు. హాజరా కూడా ఆటలో పాల్గొన్నాడు. శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చి నిలబడ్డారు. మా కిశోరీల పావులు స్వర్గాన్ని చేరుకున్నాయి. శ్రీరామకృష్ణులు ఇద్దరికీ నమస్కరించారు. మీ సోదరులిద్దరూ ధన్యులు అన్నారు. మెల్లగా మాతో ఇక ఆడవద్దు అన్నారు. మళ్ళీ ఆటను చూడసాగారు. హాజరా పావు నరకంలో పడింది. అరెరే, మళ్ళీ హాజరాకు ఏమైంది అన్నారు శ్రీరామకృష్ణులు. హాజరా పావు మరోసారి నరకంలో పడిపోయింది. అందరూ గొల్లున నవ్వారు. లాటు పావు సంసారం నుండి విడివడి ఒకే మారుగా 7వ మజిలీ అయిన ముక్తిస్థానం పొందింది. లాటు తైతై అంటూ గెంతులు వేశాడు. లాటు సంతోషాన్ని చూడు, ఇలా జరగకుంటే అతడు దుఃఖంలో మునిగి ఉండేవాడు అన్నారు శ్రీరామకృష్ణులు. పిదప భక్తులకేసి తిరిగి, దీనికి అర్థం ఉంది. హాజరాకు దురహంకారం ఎక్కువ. దీనిలోనూ తానే గెలుస్తాననే గర్వం. భగవంతుని నియమం మేరకు ఇట్లా ముగిసింది. ధార్మికుణ్ణి ఆయన ఎన్నడూ ఏ స్థితిలోనూ అవమానం పాలు చేయడు. అతడు అందరితోనూ గెలుస్తాడు అన్నారు. 7వ పరిచ్ఛేదం. వామాచారం చిన్న మంచమి వామాచారం స్త్రీలతో కలిసి చేసే తదితర సాధనల పట్ల విముఖత. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. నరేంద్రుడు, భవనాథ్, బాబూరాం, మా మొదలైన వారు నేల మీద కూర్చొని ఉన్నారు. గోష్పార, పంచనామి వంటి సంప్రదాయాల ప్రస్తావన తెచ్చాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణులు వాటిని గురించి వివరించి వాటిని నిరసించారు. వాళ్ళు సరైన మార్గంలో సాధనలు చేయటం లేదు, మతం పేరిట ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు అన్నారాయన. కాశీలో భైరవీ చక్రం శ్రీరామకృష్ణుల సంతానభావం. శ్రీరామకృష్ణులు నరేంద్రునితో, వీటిని వినటంలో నీకు ఏం ప్రయోజనం? భైరవ సంప్రదాయం సంగతి ఇంతే. కాశీకి వెళ్ళి ఉన్నప్పుడు నన్ను భైరవీ చక్రానికి ఒకరోజు తోడ్కొని వెళ్ళారు. అక్కడ ఒకణ్ణి భైరవుడు అన్నారు, ఒకతెను భైరవి అన్నారు. నివేదించిన మద్యాన్ని త్రాగమని నాతో చెప్పారు. అమ్మా, నేను మద్యాన్ని తాకను కూడా లేను అన్నాను నేను. అప్పుడు వాళ్ళు త్రాగడం మొదలుపెట్టారు. ఇక జపధ్యానాలు చేస్తారు అనుకున్నాను, కానీ అలా ఏం జరగలేదు. పిదప నృత్యం చేయసాగారు. వాళ్ళు గంగలో ఎక్కడ పడిపోతారో అని నేను భయపడ్డాను. వాళ్ళు అలా వృత్తంగా గుమిగూడింది గంగానది తీరంలోనే. భార్యాభర్తలు భైరవులుగా ఉంటే అది వారికి గౌరవాస్పదం. నరేంద్రులతో, విషయం ఏమిటో తెలుసా? నాది మాతృభావం, సంతానభావం. ఇది అతి పవిత్రమైనది.
దీనిలో ఏ ప్రమాదమూ లేదు. సోదరి భావం కూడా తక్కువైంది ఏమీ కాదు. భార్య భావం, వీరభావం ఎంతో కఠినమైనది. తారక్ తండ్రి ఈ భావంలో సాధనలు చేశాడు. చాలా కఠినమైన మార్గం. ఈ భావంలో స్థిరంగా నెలకొని ఉండడం సాధ్యం కాదు. అనేక మార్గాలు ఉన్నాయి. అన్నీ భగవంతుని చేరటానికే. ఒక్కో మతం ఒక్కో మార్గం. ఉదాహరణకు కాళికాలయాన్ని విభిన్న మార్గాల ద్వారా చేరుకోవచ్చు. కొన్ని మార్గాలు పరిశుభ్రంగా ఉంటాయి, కొన్ని అపరిశుభ్రమైనవి. పరిశుభ్రమైన మార్గం గుండా పోవటం మంచిది. అనేక మతాలు, అనేక మార్గాలు అన్నిటినీ చూసేశాను. వాటిలో ఇప్పుడు నాకు ఆసక్తి లేదు. అన్నీ పరస్పరం కలహించుకుంటున్నాయి. ఇక్కడ ఎవరు అన్యులు లేరు. మీరు నా సొంత మనుష్యులు. మీతో చెబుతున్నాను. నేను చివరిగా తెలుసుకున్నది ఇదే. భగవంతుడు పూర్ణుడు. నేను ఆయన వంశం, ఆయన ప్రభువు. నేను ఆయన దాసుడను. మళ్ళీ కొన్ని వేళల్లో ఆయనే నేను, నేనే ఆయన అని భావిస్తాను. భక్తులు నిశ్చలంగా కూర్చుని వింటున్నారు. అందరినీ ప్రేమించవలసిందే. భవనాథ్ వినమ్రంగా, ఎవరితోనైనా అపార్థాలు కలిగితే మనశ్శాంతి కోల్పోతున్నాను. ఆ స్థితిలో నేను అందరినీ ప్రేమించలేకపోతున్నానే. శ్రీరామకృష్ణులు మొదట వారితో మాట్లాడి నీ హృద్భావం నెలకొల్ప ప్రయత్నించు. అలా ప్రయత్నించాక కూడా సఫలం కాకుంటే దాన్ని గురించి చింతించకు. భగవంతుణ్ణి శరణవేడుకో. ఆయన్ను ధ్యానించు. ఆయన తప్ప మరెవరి కోసమూ మనస్సు కలత చెందనవసరం లేదు. భవనాథ్, యేసుక్రీస్తు, చైతన్యాదుల వంటి వారు అందరినీ ప్రేమించమని చెప్పి ఉన్నారు కదా. శ్రీరామకృష్ణులు, సకల భూతాలలోనూ భగవంతుడు నెలకొని ఉన్నాడు. అందుకే అందరినీ ప్రేమించవలసిందే. కానీ దుష్టులకు దూరం నుంచే నమస్కరించు. చైతన్యుల గురించి చెప్పావు కదా. ఆయన కూడా తన మనోవైఖరికి సరిపడని వారిని చూస్తే తన ఆధ్యాత్మిక భావాలను నిరోధించుకునేవారు. శ్రీవాసుని ఇంట్లో చైతన్యులు శ్రీవాసుని అత్తగారిని జుట్టు పట్టి వీధిలోకి గంటటం కూడా జరిగింది. భవనాథ్, కానీ అలా గెంటివేసింది చైతన్యులు కాదు, ఎవరో వేరే వ్యక్తులు. శ్రీరామకృష్ణులు, ఆయన ఆమోదం లేకుండా మరెవరైనా చేసి ఉంటారా? ఏం చేస్తాం? ఎవరో ఒకరి ప్రేమ తనకు లభించలేదన్న కారణాన రాత్రింపవళ్ళు దాని గురించే చింతిస్తూ ఉండాలా ఏమిటి? భగవంతునికి అర్పించవలసిన మనస్సును వ్యర్థ చింతనలలో ఖర్చు పెడతామా ఏమిటి? అమ్మా, నాకు నరేంద్రుడు, భవనాథ్, రాఖాల్ వీరెవరూ అక్కర్లేదు. నువ్వే నాకు కావాలి అన్నాను నేను. మనుషులను ఉంచుకొని ఏం చెయ్యాలి? చండికాదేవి నా ఇంటికి అరుదించితే చండికాస్తవాలు వింటాను. అప్పుడు ఎంతమంది సాధువులు, జటాధారులు ఇక్కడకు వస్తారు అనే అర్థం వచ్చే పాటను శ్రీరామకృష్ణులు పాడారు. భగవంతుణ్ణి పొందితే అన్నిటినీ పొందగలం. ధనమే మట్టి, మట్టే ధనం, బంగారమే మట్టి, మట్టే బంగారం అని భావించి అన్నిటినీ త్యజించాను. గంగలో పారేశాను. దానివల్ల ఒకవేళ మహాలక్ష్మికి కోపం వస్తుందేమో అని భయపడ్డాను. ఆమె సిరిని ధిక్కరించాను కదా. ఆమె నా భుక్తిని నిలిపివేస్తుందేమో అనే భావన నాలో మొదలైంది. వెంటనే అమ్మ, నువ్వే కావాలి, మరేది వద్దు అని అన్నాను. ఆమెను పొందగలిగితేనే సమస్తాన్ని పొందవచ్చు. భవనాథ్ నవ్వుతూ, ఇది వ్యాపారస్తుని ధోరణి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అవును నిజమే. ఒకప్పుడు ఒక సాధకుని ఎదుట భగవంతుడు సాక్షాత్కరించి నీ తపస్సుకు మెచ్చాను, ఒక వరం కోరుకో అన్నాడు. అందుకు సాధకుడు, ఓ ప్రభు, వరం ఇవ్వగోరితే నేను నా మనమడితో బంగారు కంచంలో భోజనం చేసేట్లు అనుగ్రహించు అని అడిగాడు. చూశావా, ఒకే వరంలో పలు వరాలు కోరుకున్నాడు. సంపద, సంతానం, మనుమలు అన్నీ అమరిపోయాయి. అందరూ నవ్వారు. అష్టమ పరిచ్ఛేదం. భగవంతుని బాధ్యత మాతృభక్తి. భక్తులు గదిలో ఉన్నారు. హాజరా వసారాలో కూర్చొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు హాజరాకు ఏం కావాలో తెలుసా? డబ్బు కావాలి. కుటుంబంలో ఇబ్బంది, కొంత అప్పు కూడా ఉంది. జపధ్యానాలు చేస్తున్నందున భగవంతుడు డబ్బు ఇస్తాడని అతడు అనుకుంటాడు. ఒక భక్తుడు, భగవంతుడు మన కోర్కెలను నెరవేర్చడా? శ్రీరామకృష్ణులు, అది ఆయన ఇచ్చ. కానీ మరో విషయం, భక్తుడు ప్రేమోన్మాదుడు కానంత వరకు ఆయన భక్తుడి భారాన్ని యావత్తూ తన మీద వేసుకోడు. చిన్నపిల్లల చేతులు పుచ్చుకొని లాక్కువచ్చి భోజనాల పంక్తిలో తమ పక్కన కూర్చోపెట్టుకుంటారు
పెద్దవాళ్లను అలా ఎవరు పిలుచుకు వస్తారు? భగవత్ చింతనలో నిమగ్నమై తన భారాన్ని తాను వహించలేని స్థితిలో ఉన్న వ్యక్తి భారాన్ని భగవంతుడు వహిస్తాడు. హాజరా తన కుటుంబం గురించి బొత్తిగా పట్టించుకోడు. అతడి కుమారుడు రామ్లాల్తో నాన్నను ఇంటికి రమ్మని చెప్పండి, ఆయన్ను మేము ఏమీ అడగం అన్నాడు. ఇది విని నాకు కళ్ళ నీళ్ల పర్యంతం అయింది. హాజరా తల్లి రామ్లాల్తో, ప్రతాప్ అనగా హాజరాను ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు, వాణ్ణి ఇంటికి పంపించమని మీ చిన్నాన్నను నేను అడిగినట్లుగా చెప్పు అన్నది. ఆ సంగతి నేను హాజరాతో చెప్పాను. అయితే అతడు నా మాట పెడచెవిన పెట్టాడు. తల్లి అంటే సామాన్యమా? ఎన్నో విధాల తల్లికి నచ్చచెప్పిన తర్వాతనే చైతన్యులు ఇంటిని వీడగలిగాడు. శచీదేవి కేశవభారతిని నరికేస్తాను అంది. చైతన్యులు అనేక విధాల ఆమెకు నచ్చచెప్పాడు. అమ్మా, నీ అనుమతి లేకుండా నేను పోను, కానీ సంసారం చేయమని నన్ను బలవంత పెడితే మాత్రం ఈ దేహం నిలబడదు. అమ్మా, నువ్వు కోరినప్పుడల్లా నన్ను చూడవచ్చు. నేను సమీపంలోనే వసిస్తాను. మధ్య మధ్యలో వచ్చి నిన్ను చూసిపోతాను. ఆపైనే శచీదేవి అనుమతించింది. తల్లి జీవించి ఉన్నంత వరకు నారదుడు తపోమయ జీవితాన్ని ప్రారంభించలేదు. తల్లికి సేవలు ఒనరించాలి కదా. అందుకే ఆమె మరణానంతరమే ఆయన తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. బృందావనం నుంచి తిరిగి రావటానికి నాకు ఎంతమాత్రమూ మనస్కరించలేదు. అక్కడే గంగామాయితో వసించేటట్లు తీర్మానం అయింది. అందుకైన ఏర్పాట్లు కూడా గావింపబడ్డాయి. నా పడక ఎక్కడా, గంగామాయి పడక ఎక్కడా అన్నది నిర్ణయించబడింది. ఇంకా ఎంతకాలం ఆ బెస్తవాళ్ళు అనగా దక్షిణేశ్వర కాళికాలయ యజమానులు బెస్తకులానికి చెందినవారు అన్నం తినటం అనుకున్నాను. ఇక కలకత్తాకు పోకూడదన్న తీర్మానానికి వచ్చేశాను. కానీ హృదయ్ నువ్వు కలకత్తాకు రావాలి అన్నాడు. ఒకవైపు వాడు లాగుతూ ఉంటే మరోవైపు గంగామాయి లాగసాగింది. అక్కడే ఉండిపోవాలని నేను కోరుకున్నాను. ఆ సమయంలో నా తల్లి జ్ఞాపకానికి వచ్చింది. అంతే, అన్నీ మారిపోయాయి. ఆమె వృద్ధురాలు. ఆమెను గురించే యోచిస్తూ ఉంటే దేవుడు గీవుడు చింతనలన్నీ తలక్రిందులే. దానికంటే ఆమె వద్దకు వెళ్ళటమే ఉత్తమం. అక్కడకు వెళ్ళి ప్రశాంత చిత్తంతో భగవన్ చింతన చేసుకోవచ్చు అని నిర్ణయించుకున్నాను. నరేంద్రునితో నువ్వు హాసరాకు కాస్త నచ్చచెప్పరాదా? నాతో ఆ రోజు నేను ఊరికి పోతాను, 3 రోజులు ఉండి వస్తాను అన్నాడు. అయితే మళ్ళీ పాత కథే మొదలుపెట్టాడు. భక్తులతో సంకీర్తన, నృత్యం. భక్తులతో ఈరోజు గోష్పారా గీష్పారా అంటూ ఎన్నో పనికిమాలిన విషయాలు మాట్లాడుకున్నాం. గోవిందా గోవిందా గోవిందా. ఇక కాస్త హరినామ సంకీర్తన చేద్దాం. పప్పు గిప్పు తిన్న తర్వాత కొంచెం పాయసం రావాలి. నరేంద్రుడు పాడాడు. శ్రీరామకృష్ణులు పాడారు, నృత్యం చేశారు. చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. భక్తులు పాడుతూ ఆయనతో నృత్యం చేశారు. వర్ణనాతీతమైన ఆనందం. పాట పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు పాడసాగారు. మా కూడా జతకలిపి పాడటం చూసి శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించారు. పాట ముగిసింది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మాతో మృదంగము ఉండి ఉంటే బాగా రక్తి కట్టి ఉండేది. తక్ తక్ తా ధిన్ తక్ తక్ తా ధిన్ అని చెప్పి వాయించాలి అన్నారు. కీర్తనలు పూర్తయ్యేటప్పటికీ మునిమాపు వేళ అయింది. 9వ పరిచ్ఛేదం. అదర్ ఇంట్లో భక్తులతో. బుధవారం అక్టోబర్ 1, 1884. నేడు ఏకాదశి. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం నుండి అదర్ ఇంటికి వెళ్తున్నారు. నారాయణ్, గంగాధర్ ఆయన వెంట ఉన్నారు. దారిలో శ్రీరామకృష్ణులకు హఠాత్తుగా భావపారవస్య స్థితి కలిగింది. ఆ స్థితిలో నేను జపమాల పుచ్చుకొని జపం చేయటమా? తూతూ, ఈ శివలింగం పాతాళాన్ని చీల్చుకొని వచ్చింది, స్వయంభూలింగం అన్నారు. అదర్ ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడ పలువురు భక్తులు సమావేశమై ఉన్నారు. కేదార్, విజయ్, బాబురామ్ మొదలైన వారు వచ్చి ఉన్నారు. గాయకుడైన వైష్ణవచరణ్ కూడా వచ్చి ఉన్నాడు. శ్రీరామకృష్ణుల ఆదేశానుసారం అధర్ ప్రతినిత్యం తన ఆఫీసు నుంచి తిరిగి రాగానే వైష్ణవచరణ్ను పాడమని కీర్తనలు వింటాడు. వైష్ణవచరణ్ పాటలు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి. నేడు కూడా అతడు పాడనున్నాడు. శ్రీరామకృష్ణులు అదర్ ఇంట్లోని అతిథుల గదిలోకి వచ్చారు. భక్తులు లేచి నిలబడి ఆయన పాదపద్మాలకు ప్రణమిల్లారు. ఆయన దరహాసవదనులై ఒప్పారుతున్నారు. ఆయన కూర్చోగానే భక్తులు కూర్చున్నారు.
కేదార్ విజయులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాక ఆయన నారాయణ్ను బాబూరాంను పిలిచి వారిద్దరికీ ప్రణామం చేయమన్నారు. భక్తి కలిగేట్లు వీరిని ఆశీర్వదించండి అని ఆయన కేదార్ విజయులతో చెప్పారు. నారాయణ్ను చూపుతూ ఇతడు కల్లాకపటం లేనివాడు అన్నారు. భక్తులు బాబూరాం నారాయణుల వంక తదేకంగా చూస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు కేదార్ ప్రభుతులతో, మిమ్మల్ని తోవలో చూడటం మంచిదైంది, లేకుంటే మీరు కాళికాలయానికి వెళ్ళుండేవారు. భగవదేచ్ఛ మూలంగా మిమ్మల్ని కలుసుకోవటం జరిగింది. కేదార్ చేతులు జోడించుకుని వినమ్రంగా, భగవంతుని ఇచ్చ, అది మీ ఇచ్చ. శ్రీరామకృష్ణులు నవ్వారు. సంకీర్తన ప్రారంభమైంది. వైష్ణవచరణ్ రాధాకృష్ణుల గురించిన కీర్తనలను పాడాడు. చివరిగా రాసలీల గీతాలతో గానం పరిసమాప్తమైంది. రాధాకృష్ణుల సంయోగ గీతాలతో సంకీర్తన పూర్తి అవుతున్నప్పుడు శ్రీరామకృష్ణులు ప్రేమోన్మాదంతో నృత్యం చేయసాగారు. భక్తులు పాడుతూ ఆయన్ను చుట్టి వస్తూ నృత్యం చేయసాగారు. సంకీర్తనం పూర్తిగానే అందరూ కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు వైష్ణవచరణ్ను చూపుతూ విజయ్తో, ఇతడు చక్కగా పాడుతున్నాడు, పిదప మేలు బంగారు కాంతి అనే పాట పాడమన్నారు. వైష్ణవచరణ్ పాడాడు. పాట పూర్తిగానే శ్రీరామకృష్ణులు విజయ్తో ఎలా ఉంది అని అడిగారు. విజయ్ అద్భుతం అని బదులు చెప్పారు. శ్రీరామకృష్ణులు చైతన్యుల భావనలో మునిగి పాడారు. ఆయనతో జత కలిపి పాడాడు. పాట పూర్తిగానే వైష్ణవచరణ్ మరొక పాట ప్రారంభించాడు. శ్రీరామకృష్ణులు గాయకుల్లా పాటతో పాటు రాగాన్ని ఆలాపన చేశారు. వైష్ణవచరణ్తోనూ అట్లే గాయకుల్లా ఆలాపనతో పాడమన్నారు. శ్రీరామకృష్ణులు అతడితో కలిసి చివరి 4 చరణాలు మళ్లీ మళ్లీ పాడారు. దశమ పరిచ్ఛేదం. సాకార నిరాకారాలు, చక్కెరగుట్ట, చీమ. కేదార్ మరికొందరు భక్తులు ఇళ్లకు తిరిగి వెళ్ళటానికి లేచారు. శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి కేదార్, స్వామి, ఇక సెలవు పుచ్చుకుంటాను అన్నాడు. శ్రీరామకృష్ణులు, ఆదరికి చెప్పకుండా వెళ్ళిపోతావా? అది అమర్యాద కదా. కేదార్, తస్మిన్ తుష్టే జగత్తుష్టం అనగా భగవంతుడు సంతుష్టుడైతే జగత్తు యావత్తు సంతుష్టమవుతుంది. మీరు ఇక్కడ ఉన్నారు, అది మేమంతా ఉన్నందుకు సమానం. నాకు ఒంట్లో నలతగా ఉంది. సామాజిక కట్టుబాట్లకు భయపడవలసి వస్తుంది. ఇంతకు మునుపై ఇటువంటి సమస్యలో చిక్కుకున్నాను. కేదార్ బ్రాహ్మణుడు. స్వర్ణకారుల కులానికి చెందిన అధర్ ఇంట్లో భోజనం చేయ సంకోచించాడు. విజయ్ శ్రీరామకృష్ణులను చూపుతూ, వీరిని వదిలిపెట్టిపోవటమా? అప్పుడు శ్రీరామకృష్ణులను భోజనానికి తోడ్కోవటానికి అధర్ వచ్చాడు. లోపల విస్తళ్ళు వేశారు. శ్రీరామకృష్ణులు లేచారు. విజయ్ కేదార్లను చూస్తూ, నాతో రండి అన్నారు. విజయ్ కేదార్ తగ్గిన భక్తులు శ్రీరామకృష్ణులతో పాటు కూర్చుని ప్రసాదం ఆరగించారు. భోజనానంతరం శ్రీరామకృష్ణులు మళ్ళీ అతిథుల గదిలోకి వచ్చి కూర్చున్నారు. విజయ్ తక్కిన భక్తులు ఆయన చుట్టూ కూర్చున్నారు. కేదార్ చేతులు జోడించుకుని వినమ్రంగా శ్రీరామకృష్ణులతో, భోజనం చేయటానికి సంకోచించినందుకు నన్ను క్షమించండి అన్నారు. శ్రీరామకృష్ణులే భోజనం చేసినప్పుడు నేను ఏపాటివాణ్ణి అని కేదార్ అనుకున్నాడు కాబోలు. కేదార్ ఢాకాలో పనిచేస్తున్నాడు. అక్కడ పలువురు భక్తులు అతడి వద్దకు వస్తారు. సందేశ్ వంటి రకరకాల తీపి పదార్థాలను అతడి కోసం తీసుకువస్తారు. ఆ సంగతులన్నీ శ్రీరామకృష్ణులకు చెప్పాడు. కేదార్ వినమ్రతతో, అనేకులు నాకు ఆహారం సమర్పింప ముందుకు వస్తున్నారు. ఈ విషయమై ఏం చెయ్యాలో మీరు ఆజ్ఞాపించండి. శ్రీరామకృష్ణులు, భక్తుడైన పక్షంలో అతడు చండాలుడై ఉన్నప్పటికీ అతడు సమర్పించే ఆహారం తినవచ్చు. 7 సంవత్సరాల కాలం పాటు భగవదున్మాద స్థితి తర్వాత నేను కామార్పుకూర్కు వెళ్ళాను. అప్పుడు ఏ స్థితులు గడపవలసి వచ్చిందో. ఒక వెలయాలు కూడా నాకు ఆహారం సమర్పించింది. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. కేదార్ సెలవు పుచ్చుకునే ముందు మెల్లని స్వరంలో, స్వామి, నాకు శక్తిని ప్రసాదం చేయండి. చాలామంది నా వద్దకు వస్తూ ఉన్నారు. నాకు ఏం తెలుసు అన్నాడు. శ్రీరామకృష్ణులు, అంతా సరి అవుతుంది. భగవంతుని పట్ల యథార్థమైన భక్తి కలిగితే అంతా సరి అవుతుంది. కేదార్ వెళ్లబోయే ముందు వంగవాసి పత్రిక సంపాదకుడు యోగేంద్ర వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. సాకార నిరాకారాల గురించిన ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు, భగవంతుడు సాకారుడు, నిరాకారుడు, ఇంకా ఎన్నో, అవి మనకు తెలియవు. ఆయన నిరాకారుడని మాత్రమే చెప్పటం ఎలా పొసుగుతుంది? యోగేంద్ర, బ్రహ్మ సమాజంలోని అద్భుతం అదే.
12 బాలుడు నిరాకార బ్రహ్మాన్ని గాంచుతాడట. అది బ్రహ్మ సమాజంలో సాకార ఉపాసనకు అంత అభ్యంతరం లేదు. వాళ్ళు భక్తుల ఇళ్లలో జరిగే పూజల్లో పాల్గొనవచ్చు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇతడు చక్కగా చెబుతున్నాడు. కుర్రవాడు నిరాకారాన్ని కాంచుతాడట. అదర్ శివనాథ్ బాబు సాకారాన్ని అంగీకరించడు. విజయ్: అది అతడి అజ్ఞానజనిత దోషం. ఈయన చెబుతూ ఉన్నట్లు ఊసరవెల్లి కొన్ని వేళల్లో ఈ రంగులో ఉంటుంది, మరికొన్ని వేళల్లో మరో రంగును సంతరించుకుంటుంది. చెట్టు కింద వసించే వ్యక్తే దాన్ని సరిగ్గా అవగతం చేసుకోగలడు. కిత్తనార బట్టపై చిత్రించినట్లు ఎందరో దేవీ దేవతలను ధ్యాన సమయంలో కాంచాను. వాళ్ళు ఏమేమో మాట్లాడారు. శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్తే ఆయన నాకు సకలం వివరిస్తారు అని నేను చెప్పుకున్నాను. శ్రీరామకృష్ణులు: నువ్వు చూసింది యథార్థమే కేదార్. భక్తుల కోసమే భగవంతుడు రూపం ధరిస్తున్నాడు. భక్తుడు ప్రేమ పారవస్యంలో భగవంతుని సాకారమూర్తిగా దర్శిస్తాడు. ధ్రువుని ఎదుట మహావిష్ణువు సాక్షాత్కరించినప్పుడు అతడు ఆయనతో, ప్రభో, మీ కుండలాలు ఎందుకు కదలటం లేదు అని అడిగాడు. అందుకు ఆయన, నువ్వు కదిలిస్తే కదులుతాయి అని జవాబిచ్చాడు. శ్రీరామకృష్ణులు: అన్నిటినీ ఒప్పుకోవలసిందే. సాకారం నిరాకారం అన్నిటినీ కూడా. కాళికాలయంలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రమణి అనే వెలయాలిని చూశాను. అమ్మా, నువ్వు ఈ రూపాన్ని ధరించావా అని అన్నాను. అందుకే అన్నిటినీ ఒప్పుకోవలసిందే అంటాను. భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో దర్శనం ఇస్తాడో, మన ఎదుటకు వస్తాడో చెప్పలేం. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు భావోన్మత్తుడై ఫకీరొకడు వచ్చినోయి అంటూ పాడారు. విజయ్: భగవంతుడు అనంత శక్తి స్వరూపుడు. ఆయన తనకు ఇష్టం వచ్చిన రూపంలో దర్శనం ఇవ్వలేడా ఏమిటి? మనిషి ధూళిలోని ఒక్క రేణువు లాంటివాడు మాత్రమే. భగవంతుని గురించి తీర్మానింప అతడు సాహసిస్తున్నాడు. ఔరా, ఏం విడ్డూరం! శ్రీరామకృష్ణులు: ఏదో కాస్త భగవద్గీత భాగవతం వేదాంతం పఠించి తాను సమస్తం తెలుసుకున్నాననుకుంటాడు మనిషి. ఒక చీమ చక్కెరగుట్ట వద్దకు వెళ్ళింది. ఒక కణం తినగానే దాని కడుపు నిండిపోయింది. మరొక కణాన్ని నోట కరుచుకొని తన పుట్టకేసి బయలుదేరింది. దారిలో ఈసారి వచ్చి ఈ మొత్తం గుట్టను పట్టుకుపోతాను అనుకుంది. అందరూ నవ్వారు. ఇది 29వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.